రాకాసా మూవీతో కొంచెం గట్టిగా గట్టిగా రాకాసా మూవీ ప్రమోషన్ టూర్ స్టార్ట్ చేసాము. ఈరోజు వైజాగ్లో ఉన్నాము. సో వైజాగ్ అంటే నాకు కొంచెం స్పెషల్ ఉంటుంది, ఎందుకంటే ఐ హావ్ బీన్ హియర్ లైక్ ట్వైస్ బిఫోర్. సో యా, ఇట్స్ ఆల్వేస్ నాస్టాల్జిక్ బీయింగ్ బ్యాక్ హియర్. అండ్ మా మూవీ అంటే చాలా లైక్ ఫ్యాంటసీ అండ్ కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం కాదు చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది మూవీలో. అండ్ శ్రీను గారు, మా హీరో గారు వీరబాబు చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఉన్నాను. సో లైట్గా కొన్నిసార్లు అనుకున్నాను కదా వైజాగ్ షిఫ్ట్ అయిపోదామా, మనకి బీచ్ అంటే ఇష్టం కదా, బట్ ఆబ్వియస్లీ అక్కడ పని ఉంది అక్కడ కాబట్టి. సో ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు బీ బ్యాక్ ఇన్ వైజాగ్. ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే రాకాసా ఫిలిం కమిటీకి రోజు సక్సెస్ తర్వాత రాకాసా లాంటి ఫిలిం యూనో ప్రొడ్యూస్ చేయడం, దాని ప్రమోషన్కి ఇక్కడ రావడం ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. చాలా కామెడీ ఉంటుంది, అంటే మనం హారర్ కామెడీ చూసుంటాం, ఫ్యాంటసీ థ్రిల్లర్స్ చూసుంటాం, కానీ ఒక కామెడీ ఇంకా ఫ్యాంటసీ కలిపి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యి చేశారు మా డైరెక్టర్ మాన్సా శర్మ. అండ్ మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ శ్రీను, నయన్ అండ్ సంగీత్, వీళ్ళే కాకుండా బ్రహ్మాజీ గారు, తనిఖిల్ బర్ని గారు, అలా చాలామంది ఉన్నారు. ఇంకా స్లోగా తెలుస్తుంటుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత. చాలా అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అంటే ఇలాంటి సినిమా ఇంకెవరైనా ప్రొడ్యూస్ చేస్తుంటే నేను యాజ్ అన్ ఆడియన్స్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి థియేటర్ దాకా వెళ్ళే సినిమా ఇది. అండ్ నా దాకా వచ్చినప్పుడు నేను అనుకున్న వై నాట్ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, నాకు ఈ అవకాశం వచ్చింది కదా అని. అండ్ అనుకున్నట్టే చాలా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అండ్ April 3rd ముందుకు వస్తుంది. అందరూ థియేటర్స్లో ఫస్ట్ చూడండి ప్లీజ్, మీకు చాలా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇందాక నియర్ గారు అన్నట్టు ఫ్యాంటసీ కామెడీ అనే కొత్త జానరాని మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. ఇది మీ టిపికల్ హారర్ కామెడీ కింద రాదు ఇది. దీనిలో ఓన్లీ ఫన్ కాకుండా దిస్ లాట్ మోర్ స్టోరీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండిపోతుంది. మా డైరెక్టర్ గారు విట్లాచారి గారి సినిమాకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఆ రోజుల్లోనే మన తెలుగు సినిమాలోకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా అమేజింగ్గా తీసుకొచ్చారు, మన ఇంట్రడ్యూస్ చేశారు వాటికి. అలాంటి సినిమాలు, అలాంటి కథలు మన కల్చర్లోనే చాలా ఉన్నాయి, మన ఇండియన్ మైథాలజీలో చాలా ఉన్నాయి. అలాంటి చిన్న ఎక్సెప్ట్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని కథ రాసుకున్నారు డైరెక్టర్ గారు. సో ఓకేనా, సారీ మంచి ఫ్లో ఉంది. విట్లాచారి గారి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు మా డైరెక్టర్. విట్లాచారి గారి స్టైల్లో ఈ రోజుల్లో ఒక మంచి చందమామ గారు తీసి దాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ నింపేస్తే ఎలా ఉంటుందో అదే మా సినిమా రాకాసా. ఇలా మాట్లాడిపోతే మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. సో నేను దీన్ని ఎండ్ చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడిగితే మనం వీ కెన్ హ్యావ్ నైస్ చిట్ చాట్ అనమాట. సో April 3rd రాకాసా రాబోతుంది, మీరు మర్చిపోకూడదని వెనకాల కూడా కూర్చుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దట్ నోట్, సంగీత్ గారు, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు లేడీ ఫిల్మ్ డైరెక్టర్స్ ఎవరు ఫ్యాంటసీ జోనర్, ఈ హారర్ జోనర్ టచ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా టచ్ చేయడం వల్ల ఇది ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే జెన్యూన్ చెప్పాను సార్, కౌంటర్ జెన్యూన్ చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఆవిడ అదే సార్, ఆవిడ ఇలా అనుకుని ఎవరు టచ్ చేయలేదు కాబట్టి చేద్దాం అనుకోలేదు సార్. ఆవిడ నేను చెప్పినట్టే విట్లాచారి గారి గురించి చాలా ఉంది. ఆవిడ చందమామ కథలు చదువుతూ పెరిగారు, ఆయన సినిమాలు చూశారు. ఆవిడకి పాతాల పేరు కేవీ రెడ్డి గారిది, బట్ అలీబాబా 40 దొంగలు, చిక్కడు దొరకడు, జగదేక వీరుని కథ, ఇవి చాలా చూసి పెరిగారు అనమాట. జగన్మోహిని. సో ఇవన్నీ చూసి పెరిగారు. ఆవిడకి ఏంటంటే నాకు తెలిసిన కథలు, నేను చూసిన కథలు మళ్ళీ కొత్తగా తీసి నేను మన ఆడియన్స్ చూపించాలని ఒక చిన్న ఇంటెన్షన్తో ఈ స్టోరీ రాసుకున్నాను. ఈ సబ్జెక్ట్కి లేడీ ఫిల్మ్ డైరెక్టర్ ఒక ఎస్సెట్ అని అనుకుంటున్నారా సార్? డైరెక్టర్ ఇంత మంచి కథతో రావడం నాకు ఎసెట్ గానే ఉంది సార్. ఆ ముందు ఎందుకు సార్ మళ్ళీ ఆ లేడీ ఎందుకు? సంగీత్ సూపర్ యాడ్లో ఆ టైమింగ్ కామెడీ అక్కడ చంద్రబాబు లేని కథతో మీరు నటించండి. చంద్రబాబు అంటున్నారా? ఈ వెనల్తో అంటున్నారా? బాగుంటుంది. బట్ మరి ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఒక ఫ్యాంటసీ సినిమా, అందులో దే విల్ బి అ క్యూట్ లవ్ స్టోరీ. కథలోనే ఉంటుందండి, మళ్ళీ సెపరేట్ ట్రాక్ ఏ ఉండదు. మళ్ళీ మీరు ఇది ఒక డై హార్డ్ లవ్ స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, మళ్ళీ మాతో పోతుంది. బట్ ఇట్స్ కంప్లీట్ అనుకుంటారు మా ఇద్దరు.
డై హార్డ్ అంటే చచ్చిపోయాను. Till death do them apart. కమిటీ కొరవంతా మేడం మిడిల్లోకి వచ్చాయి. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించే ఇండస్ట్రీకి అండ్ అవార్డ్స్ కూడా వచ్చింది ఆ చిత్రం కొత్త కథతో వచ్చారు. సో రాకాస్తో ఏ విధంగా వండుకోతాకి పని చేస్తున్నారు అదే భూమి దీనికి కూడా వండుకుంటున్నారు. మేడం ఇటు మేము కమిటీ కుర్రోళ్ళు చేసేటప్పుడు అది ఒక చాలా మంచి కథని మనం జనానికి చూపించబోతున్నాం, ఆడియన్స్కి చూపిపోతున్నాం అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండిందండి. దీనికి అవార్డులు వస్తాయా లేదా అసలు నా థాట్లో లేదు అది. ఆ ప్రాసెస్ అంతా షూట్ చేసి ఒక 11 మంది ఒక 15 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మంచి కథలు వస్తున్నాం, జనానికి నచ్చుతుంది అన్నదే ఉండింది మైండ్లో. ఆ తర్వాత ఏదైతే వచ్చిందో మేము అది అప్రిసియేషన్ కానీ మీరు అన్నట్టు అవార్డ్స్ కానీ ఏదైతే వచ్చిందో అది మేము ఆనెస్ట్గా ఒక సినిమా చేశాం కాబట్టి వచ్చిందని అనుకుంటున్నాను. ఇది దేని మైండ్లో పెట్టుకొని చేయలేదు. రాకాస కూడా అంతే అండి. ఫ్యాంటసీ కామెడీ అంటే కామెడీ నాకు చాలా ఇష్టమైన జానరా. ఎందుకంటే మనకి ఇప్పుడు జీవితంలో ఉన్న లైఫ్ మన కష్టాలన్నీ ఒక 2 గంటలు పక్కన పెట్టి వచ్చి ఎవరైనా మనల్ని నవ్వించగలుగుతున్నారంటే జెన్యున్గా నవ్వించగలుగుతారంటే సినిమా తర్వాత కూడా మనం గుర్తెచ్చుకొని నవ్వుతున్నాం అంటే ఐ థింక్ అది చాలా డిఫికల్ట్. మా డైరెక్టర్ గారు చాలా అవలీలగా రాశారు అది, అంత ఆకట్టుకునే కామెడీ. సో ఒక మంచి సినిమాని అందిస్తున్నానని తెలుసు కానీ ఇంకా అవార్డ్స్ ఏదైనా వస్తే ఇంకా బడ్జెట్ ఎంత అయిందండి. కమిటీ కన్నా ఎక్కువ అయింది. మీరెంత అనుకుంటే అంత. శోభన్ గారు మీకు స్క్రీన్ మీద ఎంత అనిపిస్తే అంత. మీకు తెలుసండి, మీకు చెప్పమని తెలుసు. నాది సంగీత్. అలా కాదు. హనుమాన్ సినిమాలో చేశారు కదా, ఆ గెటప్ ఈ గెటప్ ఒకేలా అనిపిస్తుంది. మీరు ఆ సినిమా చూడలేదు? లేదండి, దీనికి వెనకాల పెరగలేదు. హనుమాన్ చూడలేదా? కొంచెం అలానే కనిపిస్తుంది. లేదు, అది వేరు. బ్యాక్ అట్లా సైడ్ పిల్లలు ఉంటారండి, పళ్ళు ఉంటాయండి, దానికి దీనికి సంబంధం అసలు. ఓకే, ఈ సినిమాలో చాలా వేరే అందంగా ఉంటుంది. ఉంటాడండి శ్రీను. చాలా అందంగా ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ సినిమా? అలా కాదండి, హనుమాన్లో పిల్లకుడి పని డార్క్ గెటప్ అదని చాలా వేరే ఉంటుంది. నేను చూడలేదు సినిమా, చూసాను. మేడం యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. లైక్ లాస్ట్ ఫిలిం మ్యాడ్ స్క్వేర్లో చేశారు మేడం, ఒక 2-3 మూవీస్ ఆల్రెడీ చేశారు, విష్ణు విన్యాసంలో కూడా చేశారు, అబ్సల్యూట్ పర్ఫార్మర్ అలా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పండి. సరే చెప్పాల్సిన అవసరం లేదు, గెటప్ ఫ్రెండ్ కదా, అందరికీ సూపర్. ఎక్స్పీరియన్స్ పరంగా అంటే యాక్టర్స్ తోటి నాకున్న రిలేషన్ ఆ పరంగా చూసుకుంటే కమిటీ కుర్రోళ్ళు నాకు ఎవ్వరూ తెలీదు. ఈ సినిమాల్లో సంగీత్ తోటి ఇది మాది 2వ ప్రాజెక్ట్. మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఒక సిరీస్ చేసాం, అందులోనే శ్రీను గారు కూడా యాక్ట్ చేశారు. నయన్ తోటి ఇది మా 3వ ప్రాజెక్ట్. మేము ఒక 2 వెబ్ సిరీస్ చేసాం, దాని తర్వాత ఇది మాన్సా శర్మ డైరెక్టర్ తోటి మాది 4వ ప్రాజెక్ట్. మేము అందరం పింక్ ఎలిఫెంట్ లో పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అలా అనిపించింది. కానీ ఇట్స్ వండర్ఫుల్ అండి. అంటే ఏం మిస్కమ్యూనికేషన్స్ లేకుండా చాలా ఫ్రీ కమ్యూనికేషన్. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసున్నారు, మా లాంగ్వేజ్ ఏంటో మాకు తెలుసు. అండ్ ఫ్రెండ్షిప్ మొదలు అవ్వక్కర్లేదు, ఎక్కడైతే ఆ ప్రాజెక్ట్స్ దగ్గర వదిలేసామో మళ్ళీ అక్కడి నుంచి అందుకున్నాను. ఎలా ఉండబోతుంది మీకు ఈ కాంపిటెన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? తర్వాత వర్షం లాంటి సినిమా ఏమైనా వచ్చే అవకాశం ఉంది? మీ బ్రదర్ ఈ రీసెంట్ సో దీని తర్వాత మీకు కూడా ఇంత అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిహార్ గారు కాంపిటెన్స్ ఒకటి కొరతారు సో ఆ భూమి కూడా సినిమాలో కనిపిస్తుంది. సో మీరు కూడా ఇటు కొట్టిన తర్వాత వర్షం శోభన్ గారి ఒకవేళ ఇద్దరికి అవకాశం ఇద్దరు అవన్నీ చేసే అవకాశం వర్షం లాంటి సినిమా వస్తే ఇద్దరికీ ఓకే అంటే అదే సార్, అది ఎవరు చాలా కష్టంగా అది హైపోథెటికల్ బాపైన క్వశ్చన్ అది ఆయన అడిగింది. కాదు, ప్రభాస్ గారు ఎవరు చేస్తారు, గోపిచంద్ గారు ఎవరు చేస్తారు? ఆయన అడిగారా మీరు ఇప్పుడు అడిగి నేను అడుగుతున్నా, ఆయన తరపున. మీరు కృష్ణ చేయండి. శోభన్ గారు సార్, ఫాదర్ డైరెక్టర్, అది ఆన్సర్ చేయలేదు. ఫాదర్ డైరెక్టర్, మీ ఇద్దరిలో ఎవరైనా డైరెక్టర్ ఛాన్స్ ఉందా? లేదు అసలు అది అంత టాలెంట్ లేదు, ఓన్లీ యాక్టింగ్. నేను బ్యాక్ సైడ్ కానీ సేవింగ్స్ లో పెట్టారు కదా, నాట్ యెట్ అని చెప్పండి. ఓన్లీ యాక్టింగ్. ఏం చేస్తున్నారు? ఆయనే ప్రొడ్యూస్ చేద్దామని వర్షం అదే సార్, ఇప్పుడు
డిస్కస్ చేసి ఫస్ట్ హాఫ్ ఆయనే చేస్తారు. అంటే ఇద్దరు ఎలా ఒకేలా ఉంటాం కదా సార్. ఫస్ట్ హాఫ్ ఆయన చేస్తారు సార్, సెకండ్ హాఫ్ చేస్తారు. ఓకే మరి సినిమా ఎవరు చూస్తారు సార్? నేను చూస్తాను సార్. ఫస్ట్ హాఫ్ ఒకరు సెకండ్ హాఫ్ ఒకరు ఏంటంటే ఎవరు ఒకరు చేయాలి కానీ ఆడియన్స్ అంటే అలా కనిపిస్తున్నారా? మీరిద్దరు కలిసి వచ్చే సినిమా ఏమైనా ఉంటుందా సార్? కాంట్రవర్సీ చాలు. ఇప్పుడు ఇద్దరు సక్సెస్ఫుల్ గానే ఉన్నారు కదా, మీ ఇద్దరు కలిసి సినిమా ఉండొచ్చు అంటారా ఫ్యూచర్ లో? ఏమో సార్ మేడం ప్రొడ్యూస్ చేస్తే చేస్తారు. అదే సార్, మంచి స్క్రిప్ట్ ఉంటే చేస్తాం సార్. అందరు యాక్టర్ ఉంటే మంచి స్క్రిప్ట్ ఉంటే చేస్తాం. థ్యాంక్ యూ. ప్రెసెస్